ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములు అను మా కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభేసు శక్తిగణ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి ఈనాటి వాక్య భాగంలో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. హల్లెలూయా. దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ దేవుని వాక్య భాగాన్ని మరి లోతుగా సవివరంగా తెలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడ మహిమాన్వితుడ మహాగణుడ మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన అయ్యా ప్రభువా ఈ వాక్యరీతిగా మాతో మాట్లాడండి నాయన. అయ్యా మాకు నాయన ఒక పాఠం నేర్పించండి నాయన. అయ్యా ఈ వాక్యం రీతిగా మేము ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ప్రభువా అయ్యా మాతో మాట్లాడండి నాయన. నా జ్ఞానంతో కాదు కానీ తండ్రి స్తోత్రం ప్రభువా, నా వాక్చాతుర్యంతో కాదు కానీ నాయన ఇదిగో ప్రభువా కేవలం మీ కృపతో వాక్యాన్ని బోధించే కృప శక్తిని నాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి వినేవారికి నాయన ఇదిగో ప్రభు వాక్యాన్ని వింటుండగా నాయన తండ్రి స్తోత్రం నాయన అయ్యా వాక్యాన్ని వింటుండగా వారికి నాయన వెలుగు కలుగును గాక. ధ్యాల విషయాలవ తండ్రి వారిని ఆశ్రయించబడును కాక తండ్రి. విన్న వాక్యానుసారంగా నడుచుకునే కృప వారికి నాకును అయ్యా మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక ఉపమానముని నేర్చుకొనుడి అంటున్నారు. అంటే ఆయన తనను వెంబడించే శిష్యులను గూర్చి మరి ప్రజలను గూర్చి మరి ఆయనతో ఉన్న ఆ సమూహాన్ని గురించి దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అంజూరపు చెట్టు గురించిన ఒక ఉపమానాన్ని అంటే ఇక్కడ దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాఠం? హల్లెలూయా. చూడండి, మనము బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి పాత నిబంధనలో కావచ్చు కొత్త నిబంధనలో కావచ్చు అంజూరపు చెట్టుకున్న ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా. అంజూరపు చెట్టును మరి ప్రతి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా ప్రతి అధ్యాయంలోనూ చాలా ఆల్మోస్ట్ కనబడుతుంది. హల్లెలూయా. దాదాపుగా అంజూరపు చెట్టు గురించి 60 వచనాల నుంచి 70 వచనాల దాకా మరి అంజూరపు చెట్టు గురించి రాయబడింది. అంటే అంజూరపు చెట్టు గురించి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి బైబిల్లో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. ఎన్నో ప్రాముఖ్యమైన ఉన్నతమైన మహోన్నతమైన చెట్లు ఉన్నప్పటికీ, ఒలివ చెట్లు, దేవదారు వృక్షాలు ఇలాంటి గొప్ప గొప్ప చెట్లు ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును తీసుకొని ఒక ఉపమాన రీతిగా మనకు బోధిస్తున్నాడు. అంజూరపు చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉందండి. హల్లెలూయా. చూడండి, మరి పాత నిబంధనలో అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యతను ఒకసారి చూద్దాం. అంజూరపు చెట్టు ఏంటి దాని యొక్క గుణాలు ఏంటి, విశిష్టత ఏంటి, ఇదని మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం మనం చూచినట్లయితే అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. అప్పుడు ఆదాము అవ్వల కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వాళ్ళ ఆత్మీయనేత్రాలు తెరవబడినప్పుడు, అంటే దేవుడు ఏ పండునైతే తినకూడదని హెచ్చరించాడో ఆ పండును తిన్న తర్వాత వాళ్ళ ఆత్మీయనేత్రాలు తెరవబడిన వారై ఏం చేస్తున్నారంటే అంజూరపు చెట్టు ఆకులను తీసుకొని ఏంటంట వస్త్రాలుగా కచ్చడములుగా చేసుకున్నారు. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్య విషయం చదువుకుందాం. 21వ వచనంలో చూచినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూచినట్లయితే దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇదివరకే ఆదాము అవ్వలు దేవుడు ఒక చల్లటి పూట మరి ఏదైనా తోటలోకి వచ్చి ఆదామా ఎక్కడున్నావు అంటే, ప్రభువా ఇదిగో నేను ఇక్కడ దాగి ఉన్నాను, ఈ చెట్టు దగ్గర దాగి ఉన్నానని ఆదాము చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడైన యెహోవా దగ్గరికి ఆదాము హవ్వలు వచ్చేటప్పటికి అప్పటికే వాళ్ళు అంజూరపు చెట్టు
కచ్చడములు చేసుకొని బట్టలు ధరించుకొని అంజూరు చెట్టుతో చేసిన ఒకవేళ నార బట్టలు ధరించుకున్నారు అనుకుందాం. హల్లెలూయా. ఇదివరకే బట్టలు ధరించుకున్నారు, కానీ దేవుడైన యెహోవా ఆ బట్టలు తీసేసి కొత్త బట్టలు ఇస్తా ఉన్నట్టుగా మనం 21వ వచనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి. ఇదివరకే వాళ్ళు అంజూరపు చెట్టు ఆకులతో చొక్కాలు ధరించారు, అంటే వారు కచ్చడములు ధరించుకున్నారు. కానీ దేవుడు అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా అంటే నో 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 నో. ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క గుర్తు ఏంటి? అంజూరపు చెట్టు అంటే మనుషులు, అంజూరపు చెట్టుకు అర్థం ఏంటంటే మనుషులు తమ చేసిన పాపాన్ని ఇక్కడ కప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి రహస్య జీవితాన్ని అంజూరపు ఆకులతో కప్పివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైతే అది చూచి, దేవుడు వారి పాపాన్ని చూచి, అందుకే దేవుడు ఏం చేస్తాడంట 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఒక నిర్దోషమైన ఒక జంతువును చంపి దాని రక్తముతో కూడుకున్న ఆ చర్మపు చొక్కాను వీరికి తొడిగినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి 51వ కీర్తనలో 7వ వచనంలో చూస్తే అక్కడ దావీదు అంటాడు, ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు అంటాడు. చూడండి, హిస్సోప్ అనేది ఒక బ్రష్ లాంటిది. బ్రష్ మనం గోడలకు పెయింట్ వేస్తాం కదండి. హల్లెలూయా. బ్రష్తో పెయింట్ వేస్తాం. అలాగా హిస్సోప్ అనేది ఒక కుంచె. హల్లెలూయా. పాత నిబంధనలో విరివి 2-3 చోట్ల రాయబడి ఉంటుంది. ఈ బ్రష్ను, ఈ హిస్సోపును ఒక నిర్దోషమైన జంతువు యొక్క రక్తమును ఒక పాత్రలో వేసి ఆ బ్రష్ను ఆ రక్తంలో ముంచి ఏ వ్యక్తినైతే ఆ రక్తముతో తడుపుతారో ఆ వ్యక్తి శుద్ధుడిగా మారతారు. ఆ రీతిగా చూడండి, ఇక్కడ కూడా దేవుడు ఒక జంతువును చంపి, నిర్దోషమైన జంతువును చంపి మరి దాని రక్తముతో కూడిన ఆ చర్మపు చొక్కాలు తగిలించడం వల్ల వారి యొక్క పాపము పరిహరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే అంజూరపు చెట్టు, పాత నిబంధనలు అంజూరపు చెట్టు యొక్క ప్రాధాన్యత ఒక వ్యక్తి తన పాపాన్ని దేవుని ఎదుట మరుగు చేస్తున్నాడు అనడానికి గుర్తుగా ఉంది. చూడండి, రెండవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే మరి ఈ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మనము కనాను దేశానికి వెళ్ళినప్పుడు, ఇదిగో దేవుడు వాగ్దాన రీతిగా మనకు కనాను దేశాన్ని ఇవ్వబోతున్నాడు కదా. ఆ కనాను దేశము ఎలాంటిదంటే, హల్లెలూయా, ఒక ఆశీర్వదించబడిన చెట్టుగా, మరి సమృద్ధి అయిన సర్వ సంపదలకు గుర్తుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఒక ఆశీర్వదించబడిన వాగ్దాన భూమితో గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ వాగ్దాన భూమిలో ఈ దేశంలో దాదాపుగా 6 రకాల చెట్లను మనం చూడగలం. గోధుమ, బార్లీ, ద్రాక్ష, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు, ఇలాగా 6 శ్రేష్టమైన సమృద్ధితో నింపబడిన ఆ ప్రాంతముగా, కనాను ప్రాంతముగా చూస్తున్నాం. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు దేని గుర్తంటే సర్వ సంపదలకు, దేవుడిచ్చే సదుపాయానికి, మేలులకు, దీవెనలకు, ఆశీర్వాదాలకు, ప్రాస్పరిటీకి, బ్లెస్సింగ్స్కి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే మనం మరి చూచినట్లయితే 1 రాజులు 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, సొలొమోను దినములన్నింటను ఇజ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేనికి గుర్తు? సొలొమోను కాలములో వారికి గొప్ప సమాధానము, శాంతి, నిర్భయంగా జీవించినారంట. గొప్ప శాంతి కలిగి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంజూరపు చెట్టు ఒక సమాధానానికి గుర్తుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇంకొక వచనం చదివినట్లయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము
దొరికినట్లు, అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. అంటే చూడండి, అంజూరపు చెట్టు దేనికంటే ప్రథమ ఫలమునకు గుర్తు. హల్లెలూయా. మొట్టమొదటి ఫలం అంటే మొట్టమొదటి ఫలం, ప్రథమ ఫలం, శ్రేష్టమైన ఫలం, ఉన్నతమైన ఫలం. అంటే అంజూరపు చెట్టు ప్రథమ ఫలములు ఇచ్చే మొదటి చెట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే ఇంకొక మన వచనాన్ని మనం చూసినట్లయితే యోవేలు గ్రంథము 1:7 అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి, తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఒక శిక్షకు, దేవుడిచ్చే ఒక తీర్పుకు యెహోవా దినానికి గుర్తు అక్కడ మనం చూడగలం. యెహోవా 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు యెహోవా దినము వచ్చుచున్నది అంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క తీర్పుకు గుర్తుగా మనం చూడగలం అంజూరపు చెట్టు. అక్కడ మిడతలు వచ్చి అంజూరపు చెట్లను మరి తుత్తులుగా కొరికి వేసి ఏమీ మిగలకుండా తిరివేసి గొప్ప కరువు అక్కడ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్గా మనం చూస్తే అంజూరపు చెట్టు ఒక పక్క ఒక ఏంటి గుర్తు, వాట్ ఈస్ ద సింబలిజం అంటే ది గాడ్స్ జడ్జిమెంట్గా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం. మీకా రాసిన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తమ ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను చదవండి. తన అంజూరపు చెట్టు కిందను సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మెస్సయ కాలములో మరి ప్రజలందరూ కూడా మరి ఆ చెట్ల కింద, ఏ చెట్టు కింద ఉన్నా సరే నిర్భయంగా ఉంటారు. శాంతి భద్రతలకు, ఏ భయం లేని తనానికి, గొప్ప సంరక్షణకు గుర్తుగా మనం చూడగలం. హల్లెలూయా. ఇవన్నీ చూడండి అంజూరపు చెట్టు గురించిన గుర్తులు, అంటే చిహ్నాలుగా పాత నిబంధనలు చూడగలం. మరి కొత్త నిబంధనలో మరి అంజూరపు చెట్టు గురించి ఎలాంటి గుర్తులు ఉన్నాయో, మరి ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలుసుకుందాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి 21:18 ఉదయం అందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ శరీరానుసారమైన ఆకలి అనుడ కంటే ఆత్మానుసారమైన ఆకలి అనుకుందాం. మరి ఇక్కడ మరి ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక చెట్టును చూచినప్పుడు ఆ చెట్టులో ఏంటంటే ఆకుపచ్చగా, బాగా పచ్చని చెట్టుగా, దూరం నుంచి ఫలించిన చెట్టుగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే ఆ చెట్టును చూచి యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టులో ఎంతగా వెతికినా కూడా ఒక్క ఫలం కూడా దొరకలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటి? ఎందుకంటే ఆ చెట్టు మనం చూసినట్లయితే ఆ చెట్టు ఒక కపటమైన నడత కలిగిన చెట్టుగా, అంటే నథింగ్ బట్ హిపోక్రసీ. ఆ చెట్టు పైకి ఆకుపచ్చగా ఉంటుంది, కానీ లోపల ఫలించలేని శాపంతో నిండిన గొడ్రాలు చెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. పైకేమో ఆకులు ఉంటున్నాయి, కానీ పండ్లు లేని చెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే వీరు ఎలా ఉన్నారంటే ఆదివారపు క్రైస్తవులుగా ఉంటున్నారు. ఆదివారపు క్రైస్తవులు అంటే చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, మందిరానికి చక్కగా వస్తుంటారు, పోతుంటారు, కానీ వాళ్ళల్లో ఏ ఆత్మ ఫలాలు ఉండవు. గలతీ 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చూసినట్లయితే 9 రకాల ఫలాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ ఫలం కూడా వీళ్ళది ఉండదు. కారణం ఏంటంటే వీరు ఎండిపోయిన వారుగా ఉంటారు. పైకేమో బాగానే ఉంటారు, కానీ లోన మరి ఫలించలేని స్థితిని మనం చూడగలం. హల్లెలూయా. ఆత్మీయంగా చూస్తే వారు ఎండిపోయిన చెట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక అలాగే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో మరొక గుర్తుగా మనం చూడగలుగుతున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీని నరికివేయము, దీని వల్ల ఈ భూమి అయితే 8వ వచనం చదువుకుందాం.
అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఈ 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే, తోట యజమాని దేవునికి గుర్తు. హల్లెలూయా. అక్కడ మరి ఆ తోటను కావలి కాచే ఆ వ్యక్తి కాపరికి గుర్తుగా మనం చూడగలం. చూడండి, దేవుడైన ఒకవేళ యెహోవా అనుకుందాం, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుల వారు అనుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు అనుకుందాం. ఇక్కడ అంజూరపు చెట్టు అర్థం ఏంటంటే, హల్లెలూయా, అంజూర చెట్టు దేనికి గుర్తు అంటే దేవుని యొక్క ఓర్పుకు గుర్తు, దేవుని యొక్క సహనానికి గుర్తు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆ తోటలో ప్రతి చెట్టును, అంటే ఫలించలేని ప్రతి చెట్టును ఆయన గమనిస్తున్నట్టుగా, ఓర్పుతో కనిపెట్టి చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 3 సంవత్సరాలు ఆ చెట్టును బట్టి, ఆ చెట్టును ఏదైనా ఫలము దొరుకుతుందేమో, ఆ చెట్టు నుంచి ఏదైనా ఆశీర్వాదము, మరి ఆ చెట్టులో ఏదైనా ఆత్మఫలాలు ఉంటాయేమో అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 1:48 వచనంలో మనం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త, నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతానీయేలు ఆయనను అడగగా, యేసు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు నతనీయేలును చూచి, నతనీయేలు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను చూచి తిని, నేను గ్రహించి తిని, నేను కనుగొంటిని. హల్లెలూయా. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు దేనికి గుర్తుగా ఉందంటే, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంజూరపు చెట్టు కింద ఉన్న నతనీయేలు ఏ లోపం లేని వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఆ మాట చదువుకుందాం. 47 వచనంలో, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని. హల్లెలూయా. ఇతని యందు ఏ కపటము లేదు, ఏ లోపము లేదు, ఏ విధమైనది నాకు కనపడలేదు, ఇతను యథార్థవంతుడు, సత్పురుషుడని దేవుడు ఆ నతనీయేలును బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తుంటే చూస్తున్నాం. అంటే ఏ కొరత లేనితనం, ఏ పాపం లేనితనం, ఒక పరిశుద్ధమైన స్థితిని మనం అంజూరపు చెట్టును చూడగలం. హల్లెలూయా. చివరిగా మరి కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైన ఒక అర్థం ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 6:13 వచనంలో మనం చూచినట్లయితే, ప్రకటన గ్రంథము 6:13 వచనంలో, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క ఉగ్రతకు గుర్తుగా మనం చూడగలం. హల్లెలూయా. అంటే అంజూరపు చెట్టు అంటే దేవుని యొక్క ఉగ్రతను మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అందుకే ఇన్ని ప్రాముఖ్యమైన అర్థాలు మరి అంజూరు చెట్టు ద్వారా ఒక గుర్తులు, చిహ్నాలు మరి ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును చూపించి దేవుడు ఎంత విశ్వాసులతోనూ మాట్లాడుతున్నాడు, తన వెంబడించే ప్రజలతో మాట్లాడుతున్నాడు, తనతో ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నాడు, మరి అక్కడ ఉన్న యూదులతోనూ, శాస్త్రులను, పరిశీలతోనూ అందరితో మాట్లాడుతూ ఈ ఏంటంటే ఉపమాన రీతిగా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఈ పాఠం నేర్పిస్తున్నాడు అంటే, ప్రాముఖ్యంగా చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ అంజూరపు చెట్టును చూచి నేర్పించే పాఠము ప్రాముఖ్యంగా ముగ్గురికి వర్తిస్తుంది. ఎవరు ఆ ముగ్గురు? అసలు అంజూరపు చెట్టు ఏంటో అర్థాలు తెలుసుకున్నాం కదండి. అంజూరపు చెట్టుకున్న ప్రాముఖ్యమైన అర్థాలు పాత నిబంధనలోను కొత్త నిబంధనలు ఉన్న అర్థాలు తెలుసుకున్నాం. అయితే అంజూరపు చెట్టు అంటే ఎవరు? హల్లెలూయా. అంజూరపు చెట్టు, హూ ఇస్ ది ఫిగ్ ట్రీ? ఇంగ్లీష్లో అయితే ఫిగ్ ట్రీ అని రాయబడి ఉంటుంది, తెలుగులో ఆ అత్తి పండ్ల చెట్టు అని రాయబడి ఉంటుంది. హూ ఇస్ ద ఫిగ్ ట్రీ అంటే, హల్లెలూయా, మూడు విషయాలకు సంబంధించినది ఉంది. మొట్టమొదటిగా మరి అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసి గుర్తు. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఎవరండి అంటే నేనే అని చెప్పాలా. నేను అంజూరపు చెట్టుకు సాదృశ్యము, గుర్తు. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి అంజూరపు చెట్టుకు గుర్తుగా ఉన్నది. మరి రెండవదిగా ఎవరంటే అంజూరపు చెట్టు అంటే ఒక సంఘ కాపరికి గుర్తు, ఒక సేవకుడికి గుర్తు. హల్లెలూయా. మూడవదిగా
మరి అంజూరపు చెట్టు అంటే ఒక సంఘానికి, ఆ దేవుని మందిరానికి హల్లెలూయా గుర్తుగా ఉన్నది. అయితే దేవుడు ఈ సంఘానికి, ఈ సంఘ కాపరికి, సంఘంలోని విశ్వాసులకి ముగ్గురికి కూడా ఈ అంజూరపు చెట్టును చూపించి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి ఆ పాఠం అంటే, దేవుడు ఈ పాఠ రీతిగా విశ్వాసులని, అంటే విశ్వాసులు కావచ్చు, సంఘ కాపరులు కావచ్చు, మరి సంఘం కావచ్చు, దేవుడు ఈ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటంటే అంజూరపు చెట్టు ద్వారా మొదటిగా ఒక ఆశీర్వాదాన్ని, దీవెనను, మేలులను, ఈవులను ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టును చూపించి, రెండవదిగా అదే అంజూరపు చెట్టును చూపించి ఈ ముగ్గురితో, విశ్వాసులతోనూ, సంఘ కాపుల గురించి, సంఘాన్ని బట్టి దేవుడు హెచ్చరికలను, దేవుని కోపాన్ని, దేవుడి యొక్క ఉగ్రతను దేవుడు తెలియజేస్తున్నట్టుగా, మర్మాన్ రీతిగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఇందాక చదువుకున్నట్టుగా మత్తయి రాసిన సువార్త 24:32 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము, ఒక పాఠము నేర్చుకుని అంటున్నాడు. అంటే అక్కడ ఉపమాన రీతిగాను, అలంకార ప్రాయంగాను, దేవుడు మర్మానుసారంగాను, దేవుడు మరుగైన విషయాలను ఎత్తి చూపిస్తూ మాట్లాడుతుండగా, బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా విశ్వాసికి అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసికి గుర్తని తెలుసుకున్నాం. హల్లెలూయా. చూడండి, మరి ఒక వ్యక్తి అంజూరపు చెట్టుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు, ఏమని హెచ్చరికిస్తున్నాడు, ఒక వ్యక్తి విషయంలో, అంటే అంజూరపు చెట్టు ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడు, ఎలా ఉండాలని కోరుతున్నాడో కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు తెలుసుకుందాం. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 15:16 మనం చదువుకున్నట్లయితే, యోహాను రాసిన సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును, మీ ఫలము అంతవరకు నిలిచి ఉండునట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేనే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, నేనే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, ప్రత్యేకపరిచాను, ఈ లోకం నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచి నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆశీర్వించబడాలని, ఎలా ఆశీర్వించబడాలంట, అంజూరపు చెట్టు వల్లే మనం గుత్తులుగా కాయలు కాసేవారిగా. అంజూరపు చెట్టు ఇందాక మనం తెలుసుకున్నకండి, ఒక శ్రేష్టతకు, ఒక శ్రేయస్సుకు, సమృద్ధికి, దీవెనకు ఎన్నో ఆశీర్వాదాలు మనం తెలుసుకుని ఉన్నాం. పాత నిబంధన నుంచి, కొత్త నిబంధన నుంచి. ఇలాగా మనం ఒక విశ్వాసి ఫలించే అంజూరపు చెట్టులాగా ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా విశ్వాసులు ఏంటంటే మనం లోకానుసరీతిగా, అంటే శరీరానుసారంగా, ఈ లోకానుసారంగా మనం ఆశీర్వించబడే వారిగా, దీవించబడే వారిగా ఉండాలని కోరుతూ, అలాగని ఆత్మానుసారం కూడా మనం ఫలించే వారిగా ఉండాలని గలతీయులకు రాసిన పత్రిక 5:22 23 మనం చూచినట్లయితే అక్కడ 9 రకాల ఫలాలు మనం చూడగలం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అని ఈ 9 ఫలాలు ప్రతి విశ్వాసి ఫలించాల. వీటిలో ఏ ఒక్కటైనా చూడండి, ఇందాక చదువుకున్నాం, ఆకులు గల చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య ఆ చెట్టును ఎంతో పరీక్షగా చూస్తుంటే ఒక్క పండు కూడా దొరకలేదంట. అంటే ఈ 9లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఆ చెట్టు ఆశీర్వించబడిండేది కదండి, ఆ విశ్వాసి దీవించబడేవాడు కదా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మరి మార్కు రాసిన సువార్త 11:20 నుంచి 25 వరకు చూస్తే, మార్కు రాసిన సువార్త 11 20 నుంచి అక్కడ చూచినట్లయితే, మొదటైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందు దినము ఆ అంజూరపు చెట్టును చూచి, ఇదిగో ఇక మీదట ఆ అంజూరపు చెట్టును చూచి, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందరుగా కానీ దేవుడు శపించి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఒక్క పండైనా దొరికి ఉంటే ఆశీర్వాదం, దీవెన ఉండేది. ఆ చెట్టు వేరే లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. హల్లెలూయా. కానీ ఒక్క ఆత్మఫలం కూడా లేకపోయేసరికి దేవుడు ఆ విశ్వాసిని శపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ వ్యక్తి ఏమవుతున్నాడు, 20 చూస్తే, ప్రొద్దున వారు అమార్గం గుండా ఆ అంజూరపు చెట్టు వెళ్తుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. హల్లెలూయా. కంప్లీట్గా చెట్టు మొదలుకొని, అంటే చిటారు కొమ్మ నుంచి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత బాగా శిష్యులు కూడా ఉపమాన రీతికి చెప్తున్నారు, ప్రభువా ఈ చెట్టు చూడు ఎలా ఎండిపోయిందో. హల్లెలూయా. చూడండి, ఒక చెట్టు ఎప్పుడైనా ఎండిపోతే
మనకు వేర్లు ఎండిపోయినట్టు కనిపిస్తాయండి. హల్లెలూయా. కానీ శిష్యులు చెప్తున్నారు చెట్టు అంటే ఇక్కడ కూడా వీళ్ళు దేవుడు అక్కడ మర్మానుసార రీతిగా ఉపమాన రీతిగా దేవుడు ఆ చెట్టును శపిస్తే శిష్యులు కూడా ఏం మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. చదవండి ఆ మాట 20వ వచనంలో, ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. వేళ్ళు ఎలా కనపడతాయండి అంజూరపు చెట్టుకి? హల్లెలూయా. ఒకవేళ కొంచెం కనిపించాయేమో. అలా అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆ చెట్టు ఎండిపోయిందంటే కొట్టివేయడానికి, ఆ కొట్టివేయబడితే అది అగ్నిలో వేసి కాల్చబడడానికి, అంటే ఆ విశ్వాసి, ఆ శపించబడిన విశ్వాసి నరకానికి పాత్రుడుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి హోషేయ గ్రంథము, ఇందాక చదువుకున్నాం కదా, హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చూచినట్లయితే అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు, అక్కడ హోషేయ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలు చూచి, అరణ్యం ముందు ఎడారిలో ద్రాక్ష పళ్ళు దొరికినట్టు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి, ఇజ్రాయేల్ వారు నాకు దొరికిరి, చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్టు. హల్లెలూయా. తొలి ఫలము దొరికినట్టు మీ పితరులు నాకు దొరికితిరి. మీ పితరులు నాకు దొరికితిరి. అయితే వారు చదవండి. బయల్పే ఏరు నదుకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్యాలను చూసినట్లయితే మొదట ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో ద్రాక్ష పళ్ళు దొరికినట్టుగా, హల్లెలూయా. చూడండి అంజూరపు పళ్ళు దొరికినట్టుగా మరి ఇశ్రాయేలు ప్రజలు బాగున్నారంట. కానీ తర్వాత ఏమైపోయారంట, వీరు అక్కడ ఉన్నటువంటి దేవదూతలని, అంటే అక్కడున్న విగ్రహాలని, దేవతలని, లోకల్ దేవతలన్నిటి కూడా వీరిని పూజించి ఆరాధించి విగ్రహారాధికులు అయిపోయేసరికి, అంటే దేవునికి ఒక తిరుగుబాటు చేశారు. ఒక విగ్రహారం చేయడం వల్ల వాళ్ళు ఎలా అయిపోయారంటే ఆత్మీయంగా చచ్చిన వారిగా, ఆత్మీయంగా ఎండిపోయిన చెట్లుగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. పైకేమో ఈ ఇశ్రాయేలు ప్రజలంతా ఈ ఒక్కొక్క వ్యక్తి పైకి మరి ఆకులు కలిగిన ఆకుపచ్చ చెట్లుగా ఉంటున్నారు, కానీ లోపల చూస్తే, ఆత్మీయంగా చూస్తే గొడ్రాలుగా ఎండిపోయిన ఒక్క ఫలము లేని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా అలాగే ఇంకొక మరో వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ అంజూరపు చెట్లైన, అంటే ఒక విశ్వాసి, అంజూరపు చెట్టుగా ఉన్న ఒక విశ్వాసి దేవుడు ఏం చెప్తున్నంటే వారి నడతను బట్టి వారి ఫలమును తెలుసుకోవచ్చు. హల్లెలూయా. వారి ఫలం వలన వారి నడతను తెలుసుకోవచ్చు. మీరు వారిని తెలుసుకొందురు. ఏంటి వారి ఫలం అంటే వారి నడత, వారు నడిచే ఆ మార్గము, వారు కపటంగా నడుస్తున్నారా, ఎలా నడుస్తున్నారు, యథార్థంగా ఉంటున్నారా? అయితే ఒకవేళ వాళ్ళు యథార్థంగా నడుస్తున్నట్లయితే మంచి ఫలములతో నింపబడి ఉంటారు. ఒకవేళ కపటమైన మార్గములతో నిలిచి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంట, మరి ద్రాక్ష చెట్టు ఏందంట, కారు ద్రాక్ష చెట్టు కాయలు కాసినట్టుగా ఇలాగా కాని ఫలములు ఫలిస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి ఇక్కడ కపటమైన నడత అంటే ఏంటంట, చాలామంది మందిరానికి తెల్లని వస్త్రాలు వస్తుంటారు, తెల్లని వస్త్రాలతో వస్తుంటారు, మందిరానికి వచ్చి చక్కగా బాగా ఆరాధిస్తూ ఉంటారు. కానీ వారిలో కపటమైన నడత ఏంటంటే ఆకులు కలిగిన జీవితం ఉన్నారు, కానీ ఫలము లేని జీవితం. ఏంటంటే పక్కనున్న విశ్వాసులకి వందనాలు చెప్పరు, వారిని పలకరించరు, వారి ఇతరులు అంటే, వారితోటి సహోదరులు అంటే మరి వారంటే అసూయ, ద్వేషము, కోపము, హల్లెలూయా, ఇలాంటి గుణాలతో, లక్షణాలతో నింపబడి ఉంటారు. దేవుడు అంటున్నాడు, అలాంటి లక్షణాలు కలిగిన వారు చూచితిరా, అలాంటి వారిని మీరు గ్రహించితిరా, అలాంటి వారందరూ కూడా హల్లెలూయా ఈ శపించబడిన అంజూర పండ్లు చెట్ల వంటి వారే అని దేవుడు చెప్తున్నాడు. చూడండి మనం ఏం తెలుసుకుంటున్నాం, అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చూడండి అంజూరపు చెట్టు, దేవుడు అంజూరపు చెట్టును చూచి దేవుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులకి దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉంది, ఈ దినం నువ్వు ఎలా ఉంటున్నావు, కేవలం ఆకులు కలిగిన వ్యక్తిగానే ఉంటున్నావా, లేదంటే ఫలములతో నింపబడిన చెట్టుగా ఉంటున్నావా, నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే దేవుడు మరి ఇంకొక పాఠం నేర్పిస్తున్నాడు. ఎవరికి? సంఘ కాపురులకి. చూడండి ఈ వాక్యం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ మాట్లాడే ఈ వ్యక్తి
సంఘ కాపరి గుర్తు. హల్లెలూయా. మరి దేవుడు ఆ ద్రాక్ష తోట యజమాని గుర్తు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఈ చెట్టు మరి ఈ సంఘంలో ఈ చెట్లు ఫలించడం లేదని, ఎందుకు ఫలించడం లేదని మరి సంఘ కాపరిని అడిగినప్పుడు ఆ సంఘ కాపరి చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, 3 సంవత్సరాలు ఆ ఓపికతో ఉన్నారు కదా, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ చెట్లను నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వీటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వీరికి ఎరువు వేసి ఇదిగో శ్రేష్టమైన వాటిని నేను వాటికి అందించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారు ఫలించే వారిగా నేను మారుస్తాను. హల్లెలూయా. చూడండి, ఒక మంచి సంఘ కాపరికి, ఒక శ్రేష్టమైన సంఘ కాపరిని మనం ఇక్కడ చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఒక అంజూరపు చెట్టు దేనికి గుర్తు అంటే, సేవకుల విషయంలో అంజూరపు చెట్టు దేనికి గుర్తు అంటే నమ్మకమైన సేవకు గుర్తు. హల్లెలూయా. ఇక్కడ ఆ దైవజనుడు అనుకుందాం, ఆ సంఘ కాపరి అనుకుందాం, ఆ సంఘాన్ని మరి ఆ పాస్టర్ అనుకుందాం, ఒక మంచి నమ్మకమైన ఆ సంఘంలో నమ్మకమైన పరిచర్య చేస్తున్నట్టుకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అంజూరపు చెట్టును చూచి నేర్పించే పాఠం ఏంటి? అంజూరపు చెట్టు అంటే ఏంటి అంటే, 1 తిమోతి 4:12 చూచినట్లయితే, నీ యవ్వనమును బట్టి అపొస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యము, కానీ మాటలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు, విశ్వాసి అయిన అంజూరపు చెట్టు దేనికి గుర్తు అంటే, నీవు రోల్ మోడల్గా ఉండాలి. అంజూరపు చెట్టు అయిన నీవు, సంఘ కాపరి అయిన నీవు, సంఘ కాపరి అంటే అంజూరపు చెట్టే, అంజూరపు చెట్టు అంటే సంఘ కాపరి. ఓ అంజూరపు చెట్టు, ఓ సంఘ కాపరి, నువ్వు ఎల్లప్పుడూ ఇతరులకు మాదిరికరంగా ఉండాలా, రోల్ మోడల్గా ఉండాలా. హల్లెలూయా. నీవు అంజూరపు చెట్టు అయితే అంటే ఫలించే చెట్టుగా ఉన్నప్పుడు, నువ్వు గుత్తులుగా పొలములు కాసేటప్పుడు నిన్ను వెంబడించే నీవి గొర్రెలు, నీ వెంబడించే నీ విశ్వాసులు, నీ ప్రజలు, నీ బోధ, నీ ఆహారం తినే నీ ప్రజలు, వారు కూడా అంజూరపు చెట్టులాగా ఉంటారని. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు ఒక మాదిరిగా ఉంటున్నట్టుగా, రోల్ మోడల్గా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఇంకొక అర్థాన్ని మనం తెలుసుకుందాం సేవకుల విషయంలో. హెబ్రీయుల రాసిన పత్రిక 13:17 మనం చదువుకున్నట్లయితే, హెబ్రీయుల రాసిన పత్రిక, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పనిని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు సంఘానికి చెప్తున్నాడు, కాపరులకు చెబుతున్నాడు, విశ్వాసులకు చెప్తున్నాడు. అందరికీ, సంఘానికి, విశ్వాసులకి మరి కాపరుని గురించి చెప్తున్నట్టుగా హల్లెలూయా సంఘానికి చెబుతున్నాడు. సంఘంలోని విశ్వాసులకి దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ వీరు ఒక బాధ్యత కలిగి ఉన్నారు, దేవునికి లెక్క చెప్పాల్సిన వారిగా ఉంటున్నారు. అంజూరపు చెట్టు అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, లెక్క చెప్పే వ్యక్తి. అంటే అంజూరపు చెట్టు ఒక సంఘ కాపరి తన దేవునికి తనకు అప్పగించిన, సంఘంలో తనకు అప్పగించిన ఆ గొర్రెల విషయంలో, ఆత్మల విషయంలో, విశ్వాసుల విషయంలో దేవుడి దగ్గర నిలబడినప్పుడు దేవుడికి లెక్క చెప్పాలా. నువ్వు ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని నువ్వు కాపాడావు, ఎంతమంది అగ్నిలో నుంచి నువ్వు రక్షించావని దేవుడు అతన్ని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు సేవకుల విషయంలో, కాపరుల విషయంలో లెక్కను అడిగే విషయం, ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ప్రాముఖ్యంగా మరి అంజూరపు చెట్టు అంటే సంఘానికి గుర్తు. దేవుడే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సంఘానికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఓ సంఘమా, ఓ అంజూరపు చెట్టు, ఇదిగో నువ్వు ఎలా ఉంటున్నావు, చెక్ యువర్ సెల్ఫ్ అని సంఘానికి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి సంఘము? అంజూరపు చెట్టు అయిన సంఘము, దాని అర్థం ఏంటి అంటే, మనము కీర్తనలు 128 కీర్తన 3వ వచనం చదువుకుందాం. 128 కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ చదవండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సంఘాన్ని గురించి చెబుతూ ఇక్కడ కీర్తనకారుడు సంఘం అంటే ఏం కాదండి, సంఘం అంటే ఒక కుటుంబంతో పోల్చి చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని చెప్తున్నాడు. చూడండి, ఒక కుటుంబంలో ఆ సంఘము అంటే ఒక భోజన బల్లగా కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆ భోజనం బల్ల దగ్గర ఉన్న మరి అనేక మంది కూర్చుంటారు కదండి. అనేక మంది కూర్చున్నప్పుడు అక్కడ
అందరూ కూడా ఐకమత్యంతో అక్కడ భోజన బల్ల దగ్గర ఉన్నప్పుడు అందరూ మనం మొట్టమొదట మనం గమనించేసిందంటే ఐకమత్యము, యూనిటీని మనం చూడగలం. హల్లెలూయా. అక్కడ భోజన బల్లలో అంటే ఒక ఇంటిలో ఎవరెవరు ఉంటారండి? చూడండి, పిల్లలు ఇక్కడ ఏం రాయబడింది? భార్య ఎలా ఉందంట? ఫలించు ద్రాక్ష. ఫలించే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. తర్వాత నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉండను. చూడండి, రెండు భార్యము ద్రాక్ష చెట్టు వలె ఫలించే గుత్తులు గుత్తులుగా కాయలు కాసే వ్యక్తిగా మరి స్త్రీ భార్య ఉంటుందని రాయబడింది. అలాగే చూస్తే పిల్లలైతే ఒలివ మొక్క వలె శ్రేష్టమైన మొక్కలుగా ఉన్నారు. మరి ఆ ఇంటిలో భర్త ఎలాంటి వాడండి? హల్లెలూయా. ఆ ఇంటిలో భర్త ఎలాంటి వాడంటే అంజూరపు చెట్టు వంటి వాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ కీర్తనకారుడు ఒక ఇంటిని ఒక సంఘముగా పోల్చి చెప్తున్నాడు. ఒక ఇంటిలో ఆ ఇంటిలోని మరి భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు హల్లెలూయా వాళ్ళు ఈ ఏకత్వంతో యూనిటీగా ఉన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత ఆనందంగా ఉంటుంది. అదే కీర్తనకాడు మళ్ళీ 133వ కీర్తన 1వ వచనంలో చెబుతా ఉన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అబ్బా ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సంఘానికి నేర్పించే అంజూరపు చెట్టును చూపించి నేర్పించే పాఠం ఏంటంటే, ఓ సంఘమా, ఓ అంజూరపు చెట్టు, నీ సంఘములో మరి ఐక్యత ఉన్నదా? నీ సంఘంలో ఉన్న వారందరూ, నీ ఇంటిలో ఉన్న వారందరూ విశ్వాసులకి అందరికీ ఐక్యత ఉందా? ఒకరంటే ఒకరు సమాధానంగా ఉంటున్నారా? మరి ఒకరంటే ఒకరు అసూయ ద్వేషములతో ఉంటున్నారా? హల్లెలూయా. చెక్ చేసుకో, చెక్ యువర్ సెల్ఫ్ అని దేవుడు సంఘాన్ని ఈ పాఠం రీతిగా అంజూరపు చెట్టు పాఠాన్ని చూపిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే రెండవ అర్థం ఏంటంటే, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల ఓరను దాని ఏళ్ళు తన్నును. అది కాలవల ఓరను దాని వేలును తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దానికి వెట్టకు అంటే ఎండకు వేడిమికి ఆ చెట్టు భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదని రాయబడింది. చూడండి, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఇక్కడ యిర్మీయా ఏం చెప్తున్నా అంటే, సంఘం అంటే ఎలా ఉండాలి? సంఘము ఎలా ఉండాలంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్ల వలె ఉండాలి. హల్లెలూయా. చూడండి, అలాంటి చెట్లు ఎంత ఎండ తీవ్రతంగా ఉన్నా, ఎంత ఎండ వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, వర్షాలు లేకపోయినా కూడా హల్లెలూయా ఆ చెట్లు నెమ్మది కలిగి ఉంటాయి. ఏ కొరత లేకుండా, ఏ భయము లేకుండా అవి ఎల్లప్పుడూ అయ్యా నెలకు కాయలు కాసే చెట్ల వలె ఉంటాయని అక్కడ యిర్మీయా ప్రవక్త చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే సంఘము ఎలా ఉండాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని చూపించి అంజూరపు చెట్టును చూపించి సంఘానికి చెప్పే హెచ్చరిక ఏంటంటే, నీ సంఘము నీటి కాలువల యోరన నాటబడినదై ఉండాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటండి తెలుసండి? దాని అర్థం ఏంటంటే, ఆ సంఘంలో ఏంటంటే మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, ఇదిగో ఏంటంటే మంచి వాక్యాన్ని, సమృద్ధి అయిన వాక్యాన్ని ఆ సంఘంలో పంచేవారిగా ఉండాలి, విరివిరిగా పంచేవారిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీ సంఘములో మంచి ఆరోగ్యకరమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? మీ సంఘంలో ఇదిగో సరైన బోధన చెబుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ చూడండి, ఇంకొక విషయం తెలుసుకుందాం. 3వ విషయం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు నీవు చేసి నీవు మారు మనసు పొందితే సరి. హల్లెలూయా. చూడండి, సంఘానికి హెచ్చరించే హెచ్చరిక. మొదట ఓ సంఘమా మొదట అంజూరపు చెట్టు వలె ఫలించే చెట్టుగా ఉన్నావు, కానీ ఇప్పటికేంటంటే నీలో ప్రేమ తగ్గిపోయింది. నీలో మొదటి క్రియలు, మొదట ఉన్న తీర్మానం, మొదట ఉన్న ఆ క్రియలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నీలో ప్రేమ చల్లారిపోయింది. ఏంటంటే ఈనాటు అనేక సంఘాల్లో ఏంటంటే
మొదట సంఘాలు బాగానే ఉన్నాయి, తర్వాత ఏమైపోతుంటే సంఘాల్లోకి లోకం వస్తూ ఉంది. సాతాను క్రొత్త లోక పోకడలు తీసుకొస్తుంటే సంఘాలు కూడా వాటిని ఆ లోకంలో ఉన్నటువంటి క్రొత్త పోకడలు కొత్త ఆ విషయాలన్నీ కూడా సంఘంలోనికి అప్లై చేయడం వల్ల ఏమైపోతానంటే సంఘాలు దెబ్బతింటున్నాయి, ఆత్మీయతలో తగ్గిపోతున్నాయి, ఆత్మీయతలో విశ్వాసులు ఫలించకపోగా ఆత్మీయతలో మరి గొడ్రాలుగా ఫలించలేని విశ్వాసులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. గనుక మనం చూడండి, ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును చూంచి ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఒక పక్క విశ్వాసులతో మాట్లాడుతున్నారు. ఓ విశ్వాసి, నువ్వు ఎలా ఉంటున్నావు? ఓ సంఘ నువ్వు ఎలా ఉంటున్నావు? ఓ సంఘ కాపరి, నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు అంజూరపు చెట్టు వలె ఫలిస్తున్నావా? లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదం, అక్కడ మనం రెండు విషయాలు చూడగలం. దేవుడు అంజూరపు చెట్టును ఒక పక్క ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ సంఘమైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, విశ్వాసైనా కావచ్చు, మనము దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకునేటప్పుడు హల్లెలూయా. చూడండి, ఆ దినము దేవుడు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి ఒక దినం వెళ్ళాడు. అదే రీతిగా ఈ దినం దేవుడు మరి విశ్వాసుల దగ్గర కావచ్చు, సంఘ కాపుడి దగ్గర కావచ్చు, సంఘానికి కావచ్చు, దేవుడు ఏ దినము ఏ వ్యక్తి దగ్గరకు వస్తాడో మనకు తెలియదు. అలా వచ్చినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు కనబడినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, నీలో నతనీయులాగా ఏ లోపము కపటము లేకుండా నువ్వు కనబడినప్పుడు దేవుడు నిన్ను అంజూరపు చెట్టు వలె నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా లోపం కనబడినప్పుడు దేవుడు అక్కడ అంజూరపు చెట్టును ఇక మీదట నీ పండ్లు ఎవడు తినకుండా ఉండునుగా కానీ శపించిన వెంటనే ఆ చెట్టు ఎండిపోయినట్టుగా, నిష్ఫలమైన చెట్టుగా హల్లెలూయా మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఈ దినం నువ్వు ఎలా ఉంటున్నావు చెక్ చేసుకో. నీ స్థితి ఏంటి? నువ్వు ఫలిస్తున్నావా? కేవలం ఆకులే కలిగి ఉంటున్నావా? నీలో దేవుడు ఏం కోరుతున్నాడు అంటే గలతీ 5:22-23 ఆత్మఫలాలు ఉంటున్నాయా నీలో? నీతి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇలాంటి ఆత్మఫలాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకో. హల్లెలూయా. గనుక నాతో కూడా ఈ సమయంలో నువ్వు ఏకవించి ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా రెబా ఎలాగ్జోత రౌతన్నారు ఇవాళ ఓ రెమ షగరస్య అంటున్నారు. హల్లెలూయా. ఇదిగో నిన్ను చెక్ చేసుకో. నాతో కూడా ప్రార్థన చేస్తూ ఇదిగో నిన్ను నీవు చెక్ చేసుకో, నన్ను నేను చెక్ చేసుకుంటా. హల్లెలూయా. ఇదిగో ప్రభువా, ఇదిగో నాలో అయ్యా ఆత్మఫలాలు లేవని మొదటగానే ఒప్పుకో. నువ్వు ఒకవేళ నీ దేవుడు నిన్ను తీర్పు తీర్చక మునిపే, నిన్ను దేవుడు చూడక మునిపే ప్రభువా నాలో లేవు ప్రభువా అని మొదట నీవే ఒప్పుకో. నీవే తీర్పు తీర్చుకో. నీవు తీర్పు తీర్చుకున్నప్పుడు హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు బల్లలో చేయి ముంచక మునుపు నిన్ను పరీక్షించుకో, విమర్శించుకో అన్నట్టుగా. హల్లెలూయా. ఈ దినం వాక్యం విన్న తర్వాత వాక్యం వింటున్న నీవు మొదటగానే ఒప్పుకో, ప్రభువా నాలో ఏ ఫలము లేవు నాయన. నువ్వు ఒప్పుకునేటప్పుడు దేవుడు నిన్ను విమర్శించకపోగా, దేవుడు నిన్ను శపించకపోగా, అక్కడ ఆ తోట సంఘ కాపరి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అంటున్నట్టుగా దేవుడు నిన్ను ఉండనించడం ప్రారంభిస్తాడు. నీ దగ్గరికి శాపము రాకమునుపే హల్లెలూయా. కనుక ప్రార్థించు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని అడుగు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి అయ్యా, ఇదిగో రిమా షగల లవ స్రందన రివినే రిబాన్ ఏం రగరవు వలా షర్పురహానారే ఏ శేఖ రౌతన రివిషల హెల్ బ్రౌతన. తండ్రి స్తోత్రం నాయన. అంజూరపు చెట్టును చూచి నాయన అయ్యా మాకు ఒక పాఠం నేర్పించారయ్యా తండ్రి. అయ్యా అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసి గుర్తు నాయన. అవును తండ్రి, ఒక కాపరి గుర్తు, సంఘానికి గుర్తు నాయన. ఇదిగో ప్రభా, ఇప్పుడైతే నాయన నేను ప్రభా విశ్వాసిగా ఉంటున్నా తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. ప్రభా నేను కేవలం పైకి ఆకులు కలిగిన వ్యక్తిగా పచ్చగా ఉంటున్నా, కానీ ఆత్మ ఫలములు లేని వ్యక్తిగా అయ్యా ఇదిగో తండ్రి నేను ఉంటున్నాను ప్రభా, ఒప్పుకుంటున్నాను నాయన. అయ్యా స్తోత్రం తండ్రి, నన్ను సరిచేయ ప్రభా. ఇదిగో నాయన స్తోత్రం, ఆత్మ ఫలములతో నింపబడే వ్యక్తిగా అయ్యా, ఆత్మ ఫలాలతో ఇదిగో ఫలించే వ్యక్తిగా నన్ను మార్చు. జక్లో రివి శ్యాలమా ఎల్లెవర్ ఏమాన్ శరాగ్ను ఏర వరౌదనరి కల ఇల్లివి శర అడుగు, దేవుని అడుగు. ఉజమర్ రికారదల దేవుని అడుగుతుండగా, సెమర్ హ్యాతన నీవు పాపను ఒప్పుకుంటుండగా, జిమి రికారౌదల అవునయ్యా స్తోత్రం. నాకులో ఈ కొరతలు ఉండటం వల్ల, నాలో ఈ తిరుగుబాటులు ఉండడం వల్ల, నాలో ఈ అయోగ్యత ఉండడం వల్ల అయ్యా, మొదట ఉన్న ప్రేమను మర్చిపోయిన దాని వల్ల ఇదిగోనైనా ఇదిగో నా సహోదరులను బట్టి నేను ద్వేషము, అసూయ, ఈర్ష్య కలిగి ఉండడం వల్ల ఇదిగో ఫలించలేకపోతున్నా. జమ్ రియాకొన ఒప్పుకుంటున్నా ప్రభు.
ప్రభా, నిజమైన ఆయన ఒప్పుకుంటున్నా. జమ్ రియాల వెర్రిక రౌదన ఇల్లెవరవా శర గ్లోతోర ఎలమ శ్యాల వరివిన యా హృదయ కరుదల ఓ నిమిషరల్ ఇది సేరే కదల ఓ నాతో కూడా ఏకమించి ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు భాషలు వస్తే అడుగు. సమర్ హ్యా కదన చూడండి, మనం తెలుగులో ఒప్పుకునే దానికంటే భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో రహస్యమైనటువంటి కూడా మన భాషలో ఒప్పుకోవచ్చేమో. మనము ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మన పక్షమున ప్రార్థన చేసే ప్రార్థనగా ఉంటుంది. జమ్ లో రివీన ఏల్ మొరో రివింగ్ కరియాదున ఇయా సరే రివి అవుదన ఎరవ శాఖలో రివతిరన ఇన్నర్ వ్యాక్సిని కలవ ఇల్లివి షరోరి కదల. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఎవరైతే ఒప్పుకుంటున్నారో నాయన, అయ్యా స్తోత్రం, ఎవరైతే ఒప్పుకుంటున్నారో నాయన, హల్లెలూయా. ఇదిగో నాయన స్తోత్రం ప్రభువా. అంజరం చెట్టు అయ్యా ఇదిగో అయితే నాయన ఈ ప్రసంగం విని ఎవరైతే నాయన ఒప్పుకుంటున్నారో, నాలో అయ్యా ఫలము లేవని ఒప్పుకుంటున్నారో, కేవలం నేను ఇదిగో ప్రభు ఆకులు గలవాడి నేను ఎవరైతే ఒప్పుకుంటున్నారో నాయన తండ్రి లెట్ దెమ్ హిస్యారివి ఎల్ మరౌసరి కల ఓ లీరియసరి కల ఓ స్తోత్రం నాయన. అయ్యా అలాంటి వారిని నాయన ఇప్పుడే నాయన ఇదిగో తండ్రి స్తోత్రం నాయన. అహరోను చేతికర్ర నాయన ఇదిగో ప్రభు ఫలించినట్టుగా, అహరోను చేతికర్ర ఫలించినట్టుగా జలో రెమని యానుబికులు ఇలమరి వ్యానోర్వేష్య ఎల్లి క్రాజ్ ఏతో రివిక్కన ఎసమెల్ హేలవరిబా ఇలమరి ఆకరోదల ఇంతని నివిని యాశ ఏమరి వికరోదల ఇలివి షడోరిబా ఏమ శివని వికాతోరల ఇలివి హసే ఏరవి కరోదల. తండ్రి స్తోత్రం నాయన. ఎవరైతే ఒప్పుకుంటున్నారో నాయన, అయోగ్యతలు ఒప్పుకుంటున్నారో నాయన, ఒప్పుకుంటున్నారో ప్రభా, లెట్ దెమ్ బి ఫ్రూట్ఫుల్ జకలోరియాల. అయ్యా వారు ఫలించే వారిగా ఇదిగో నాయన ఒక్క ఫలముతోనైనా నింపండి నాయన. జిమి రియాకలు ఏ షేరాలివా ఓ సెమెక రౌదన ఓ లువి ఏలవ షలో ఏరేగన సెమర్ యాత్తన రికన జతో రివెంకరాల. అయ్యా సంఘాలు నాయన ఇదిగో సంఘాలను ప్రభా, ఇదిగో సంఘాలను ఆశీర్వదించండి. సంఘాలు నాయన, సంఘాలను ఆశీర్వదించండి నాయన. అయ్యా గుత్తులుగా ఫలములు ఫలించే ఇదిగో నాయన అయ్యా అగరాన్ని చేతి కరగలే సంఘాలను మార్చండి నాయన. అయ్యా సంఘాల్లో ఉన్న లోక పోకడలను తొలగించండి. సంఘాల్లో ఉన్న అయ్యా సాతాను ఇదిగో అయ్యా సాతాను ఆలోచనలు, సాతాను ప్రయత్నాలు ఓ రిమి ఖర్యాదల లోకము తీసివేయండి నాయన. ఏ సంఘంలో లోకం ఉందో అయ్యా తీసివేయండి నాయన. ఓ రిమి ఖర్యాజన రివింత ఏనవరి యాదో రివస్యాల తండ్రి. అలాగే నాయన అయ్యా సేవకుల్లో ఇదిగో నాయన మొదట ప్రేమ కలిగి ఉండి నాయన తర్వాత నాయన ఓ స్తోత్రం తండ్రి. ఓ ఒకవేళ తప్పిపోయారేమో ప్రభా, అయ్యా లోకమును నాయన లోకము అయ్యా వచ్చిందేమో నాయన, అలాంటి వారిని ప్రభా అయ్యా స్తోత్రం నాయన. ఇదిగో నాయన వారిని సరి చేయండి నాయన. అయ్యా అయ్యా తగ్గించుకునే మనస్సు నాయన, పాప ఒప్పుకునే కృప వారికి దయచేయండి నాయన. తిరిగి వారిని బలవంతులుగా చేయండి నాయన. జిమి ఇల్లివతర 30 నాయన, ఓ 60 ఓ 100 ఇదిగో నాయన అయ్యా సేవకులు లేవెత్తండి నాయన. అయ్యా దేశంలో సేవకులు నాయన, ఉన్నతమైన సేవకులు లేవనెత్తండి నాయన. ఇదిగో ఏలియాను లేపండి ప్రభా, ఎలీషాను లేపండి నాయన. ఓ జిమరియాన ఎర్యాకోనో జుతి ఎలమ రౌది బిరి ఖర్యాజ ఇల్లద రెవెనో రివనో సికల ఇలమ రవాస్యాతోరికల. ఓ స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా అయ్యా విశ్వాసుల్ని ఆశీర్వదించండి. జిమి కలౌ సిమియా ఎస్యాంతన ఇల్లివి ఏ కరమసియాన్ ఇర్వి ఖరాదురల ఇల్లివి షేరోల కరమ. ఓ స్తోత్రం. అడగండి దేవుని అడగండి. జమ ఖరాదల ఇప్పుడు అడుగుచుండగానే ఓ లివి ఖరతోరల మస్యాల ఓ కొంతమంది ఎండిపోయిన వారు ఇదిగో చిగురించడం ప్రారంభిస్తున్నారు. సిమి లిహాసేల ఓ ఖరదరేల కొందరు అడుగుచుండగా ఇదిగో దేవుని హస్తము మీ మీదికి రావడం సిమి ఖలాదర దేవుడు చెబుతున్నాడు. ఇదిగో కొందరి తల మీదకి దేవుడు తన హస్తము చాపుతున్నట్టుగా జమ్ లిలి రియానో ఇర్రకలో రెప్ప మాటలో మీరు ఇదిగో మారబోతున్నారు. అగరోని చేతి కర్రవల్లి సెమ రియాకదల రవు రివిక్ రిమ రియాస ఇల్లకరి ఎస్సితరిల్ల ఓ లివి షెల ఉర్ర ఖస్యాన ఏమి సేతోనరివ లివి ఖారదల. తండ్రి స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా స్తోత్రం ప్రభా. తండ్రి సాయం చేయండి ఆయన. అయ్యా అనేకులు ప్రభా ఆశీర్వదించండి. ఫలించే వారిగా మార్చమని వేడుకుంటూ అయ్యా ఫలించిన వారు ప్రభా అనేకులు నాయన అంజూరపు చెట్టు వల్ల ఫలించి నాయన అయ్యా స్తోత్రం విశ్వాసము ప్రేమ నాయన విశ్వసనీయత కలిగి నాయన మీ పరలోక రాజ్యం నాయన స్తోత్రములు ఇరియమ హసే ఇయాల్ రియాలక రౌదన అయ్యా మీ రాకడలో ప్రతి వారు కనబడినట్లుగా సాయం వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.